మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలండి. ଆମମାନଙ୍କର ପ୍ରଭୁ ତ୍ରାଣକର୍ତ୍ତା ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କ ନାମରେ ସମସ୍ତଙ୍କୁ ସ୍ୱାଗତ। ఈ పునరుత్థాన ఆరాధనలో మరొకసారి మనం అందరం పాలు పంచుకొని ప్రభువుని ఆరాధించడానికి ప్రభు మనకి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు మన యేసయ్యకే చెల్లును గాక। ଏ ପୁନରୁତ୍ଥାନ ଦିନରେ ପ୍ରଭୁଙ୍କର ଉତ୍ଥାନ ଦିନରେ ଆମେ ସମସ୍ତେ ମିଶିକି ପ୍ରଭୁଙ୍କର ଉପାସନା କରିବା ପାଇଁ ప్రభు ଆମକୁ ଯୋଉ ସୁଯୋଗ ଦେଇଛନ୍ତି ସେଥିପାଇଁ ପ୍ରଭୁଙ୍କର ଗୌରବ ହଉ, ପ୍ରଶଂସା ହଉ। ప్రపంచంలో 4200 మతాలు ఉన్నాయి। ଆଉ ଏଇ ଜଗତରେ ପୃଥିବୀରେ 4200 ଧର୍ମ ଅଛି ବା ରିଲିଜନ୍ ଅଛି। కానీ ప్రపంచంలో ఒకే ఒకటి ఖాళీ సమాధి ఉంది। ఆ ఖాళీ సమాధి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిది మాత్రమే। କିନ୍ତୁ ଜଗତରେ ଗୋଟେ ସମାଧି ଅଛି, ସେ ସମାଧିରେ କେହି ନାହାନ୍ତି, ଖାଲି ସମାଧି। ସେଇ ସମାଧି ହେଉଛି ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କର। ఎవరు కూడా వారి పాపముల నుండి మానవుణ్ణి రక్షించలేకపోయారు। ଆଉ କୌଣସି ବ୍ୟକ୍ତି ନାହାନ୍ତି ଯେ ମାନବ ଜାତିର ପାପ ମୁକ୍ତି କରିବା ପାଇଁ କୌଣସି ବ୍ୟକ୍ତି ନାହାନ୍ତି। దేవుని ఒక వాక్యం మాత్రం తెలియజేస్తుంది, యేసు రక్తము ప్రతి పాపమును కడిగివేయును। କିନ୍ତୁ ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟ କୁହେ ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କର ରକ୍ତ ପ୍ରତି ପାପକୁ ଧୌତ କରିଥାଏ। యేసులోనే నిత్య జీవం ఉన్నది। ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କ ଠାରେ ଅନନ୍ତ ଜୀବନ ଅଛି। యేసు ప్రభు వారి భూమి మీద ఉన్నప్పుడు ఆయన తెలియజేసిన మాట ఏంటంటే, నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు। ପ୍ରଭୁ ଯୀଶୁ ଜଗତରେ ଥିବା ସମୟରେ କହିଲେ, ମୁଁ ପଥ ସତ୍ୟ ଜୀବନ, ମୋ ବିନା କେହି ପିତାଙ୍କ ନିକଟକୁ ଆସିପାରିବେନି। అపోస్తల కార్యం 2వ అధ్యాయం మనం చూస్తున్నట్లయితే, ପ୍ରେରିତ ପୁସ୍ତକ 2 ପର୍ବ ଦେଖିବା। అపోస్తల కార్యం 2వ అధ్యాయం ପ୍ରେରିତ ତାର 2 24వ వచనం 24 ପଦ ପଢିବା। మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా। మరణము యేసును బంధించి ఉంచుట అసాధ్యం। ଆଉ ମରଣ ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କୁ ଆବଦ୍ଧ କରିବା, ବନ୍ଦ କରିବା ଅସମ୍ଭବ ବିଷୟ ଅଟେ। యేసు ప్రభువారు తన మరణము గురించి ఆయన ముందుగానే తెలియజేశాడు। ଆଉ ପ୍ରଭୁ ଯୀଶୁ ତାଙ୍କ ମୃତ୍ୟୁ ପାଇଁ ପୂର୍ବରୁ ଜଣେଇଥିଲେ। నేను పట్టబడతాను, ସେ କହିଲେ ମୁଁ ଧରା ପଡିବି। నేను ప్రజల చేత పట్టబడతాను, ସେ କହିଲେ ଲୋକମାନଙ୍କ ଦ୍ୱାରା ମୁଁ ଧରା ପଡିବି। ఇదిగో నేను రక్తాన్ని కార్చబోతున్నాను, ମୁଁ ରକ୍ତ ଝରେଇବାକୁ ଯାଉଛି। నేను లోక మానవాళి కోసం చనిపోతున్నాను, ଆଉ ମୁଁ ସମସ୍ତ ମାନବ ଜାତି ପାଇଁ ମୁଁ ମୃତ୍ୟୁବରଣ କରିବି। నేను సమాధి చేయబడుతున్నాను, ମୁଁ ସମାଧି ହେବାକୁ ଯାଉଛି అయితే କହିଲେ। సమాధిని జయించి 3వ దినాన్ని తిరిగి లేస్తానని యేసు ప్రభువారు ముందుగానే తన మరణ పునరుత్థానముల గురించి ఆయన తెలియజేసి ఉన్నాడు। ଆଉ ସେ କହିଥିଲେ ମୁଁ ସମାଧି ହେବି, ଆଉ ମୃତ୍ୟୁ ହେବି, ତାପରେ ମୁଁ ପୁନରୁତ୍ଥାନ ହେବି ବୋଲି ସେ ବଞ୍ଚିବା ଅବସ୍ଥାରେ ପୂର୍ବରୁ ହିଁ ସେ କହିଥିଲେ। ఇదిగో నేను ప్రాణమును పెట్టడానికి ఆయన వచ్చి ఉన్నాడు। ପ୍ରଭୁ ଜଗତକୁ ଆସିବାର କାରଣ ହଉଛି ତାଙ୍କ ପ୍ରାଣ ଦେବା ପାଇଁ। నేను ప్రాణమును పెట్టుటకును మరలా ప్రాణమును తిరిగి సంపాదించుటకును నాకు అధికారం ఉన్నదని ఆయన చెప్పి ఉన్నాడు। ପ୍ରଭୁ ଯୀଶୁ କହିଲେ ମୋର ଅଧିକାର ଅଛି ଯେ ମୋ ପ୍ରାଣ ଦେବା ପାଇଁ ପୁଣି ତାକୁ ନେବା ପାଇଁ ମୋର ଅଧିକାର ଅଛି। హల్లెలూయా, 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 హల్లెలూయా। యేసు ప్రభువారు చెప్పిన ఈ మాటలను శిష్యులు మర్చిపోయారు। କିନ୍ତୁ ପ୍ରଭୁ ଯୀଶୁ ଏଇ ସବୁ କଥା କହିଥିଲେ ଶିଷ୍ୟମାନଙ୍କୁ, ଶିଷ୍ୟମାନେ ତାହା ଭୁଲିଗଲେ। వారు భయముతో ఉన్నారు, କାରଣ ଶିଷ୍ୟମାନେ ଭୟରେ ଥିଲେ। కొంతమంది స్త్రీలు ఆదివారం తెల్లవారు చామున యేసు ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళాలని కొన్ని సుగంధ ద్రవ్యములు వారు రెడీ చేసుకున్నారు। ଆଉ କିଛି ସ୍ତ୍ରୀ ମାନେ ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କ ସମାଧି ନିକଟକୁ ଯିବା ପାଇଁ ସକାଳେ କିଛି ସୁଗନ୍ଧି ଦ୍ରବ୍ୟକୁ ସେ ପ୍ରସ୍ତୁତ କଲେ। మరి మగ్దలేని మరియా యేసు ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన సమాధిలో లేడు। କିନ୍ତୁ ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କ ପାଖକୁ ମଗ୍ଦଲେନୀ ମରିଆ ଯାଉଥିଲେ, ସମାଧିରେ ଯୀଶୁ ନାହାନ୍ତି। ఆయన మరణాన్ని జయించి మృత్యుంజయుడిగా ఆయన తిరిగి లేచాడు। ସେ ମరణକୁ ଜୟ କରିକି ପୁନରୁତ୍ଥାନ ହେଇକି మృత్యుକୁ విజయ ଭାବରେ ସେ ଉଠିଛନ୍ତି। ప్రపంచ చరిత్రలో ఈ విధంగా చెప్పి ముందుగానే తన మరణము గురించి, తన పునరుత్థానము గురించి చెప్పి చనిపోయి తిరిగి లేచిన వారు ఎవరు లేరు। ଏ ଜଗତରେ ଏପରି କେହି ନାହାନ୍ତି ଯେ, ଆଉ ଜଗତ ଇତିହାସରେ ବି ନାହିଁ, ମରଣ ଆଗରୁ କହିଛନ୍ତି, ମରଣ ପରେ ବଞ୍ଚିବି ବୋଲି ବି କହିଛନ୍ତି, ଏପରି ବ୍ୟକ୍ତି ଜଣେ ସୁଦ୍ଧା ନାହିଁ। అది కేవలం మన రక్షకుడు
రక్షకుడైన యేసు ప్రభు వారు మాత్రమే ముందుగానే తెలియజేశారు. କିନ୍ତୁ କେବଳ ତ୍ରାଣକର୍ତ୍ତା ଉଦ୍ଧାରକର୍ତ୍ତା ପ୍ରଭୁ ଯୀଶୁ କହିଛନ୍ତି ମୁଁ ମରିଯିବି ତାପରେ ମୃତ୍ୟୁକୁ ଜୟ କରିକି ତୃତୀୟ ଦିନରେ ଉଠିବି ବୋଲି କହିଛନ୍ତି। క్రీస్తు మరణ భూస్థాపన పునరుత్థానములు మానవ జాతికి ఒక శుభవార్త అయి ఉన్నది. ଖ୍ରୀଷ୍ଟଙ୍କର ମୃତ୍ୟୁ, ଖ୍ରୀଷ୍ଟଙ୍କର ସମାଧି, ଖ୍ରୀଷ୍ଟଙ୍କର ପୁନରୁତ୍ଥାନ ମାନବ ଜାତି ପାଇଁ ଗୋଟେ ଶୁଭର ବାର୍ତ୍ତା ଅଟେ। ఈ రోజు క్రీస్తు మరణము, క్రీస్తు సమాధి, క్రీస్తు పునరుత్థానము ఈ మూడు విషయాలు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. ଆଜି ଏଇ ସକାଳ ସମୟରେ ତୁମମାନଙ୍କ ମଧ୍ୟରେ ମୁଁ ରଖିବା ପାଇଁ ଚାହୁଁଛି ପ୍ରଭୁଙ୍କର ସମାଧି, ପ୍ରଭୁଙ୍କର ମୃତ୍ୟୁ, ପ୍ରଭୁଙ୍କର పునరుత్థాన విషୟରେ ତମେ ଶିଖେଇବା ପାଇଁ ମୁଁ ଚାହୁଁଛି। గలతీ పత్రిక 2:20 మనం చదువుకుందాం. ଗାଲାତୀୟ 2 ପର୍ବ 20 ପଦ ପଢିବା। మనందరికీ తెలిసిన మాట. ସମସ୍ତେ ଜାଣିଛୁ ଗାଲାତୀୟ 2 ତାର 20। నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, ମୁଁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ସହିତ କ୍ରୁଶରେ ହତ ହୋଇଅଛି। మనము క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డామని వాక్యం తెలియజేస్తుంది. ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟ କୁହେ ଆମେମାନେ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ସହିତ କ୍ରୁଶରେ ହତ ହୋଇଅଛୁ। ఒక మనిషి పాపము నుండి విడుదల పొందాలంటే ఒకటే మార్గము, ఆ మనిషి చనిపోవాలి. ଯଦି ଗୋଟେ ମଣିଷ ଯଦି ବଞ୍ଚିବାକୁ ଚାହୁଁଛି, ପାପରୁ ମୁକ୍ତ କରିବା ପାଇଁ ଚାହୁଁଛି, ତାହେଲେ ତାକୁ କରିବାକୁ ପଡିବ, ନିଜେ ମରିବାକୁ ପଡିବ। మనిషికి దేవుడు అనుగ్రహించిన రక్షణ ఏంటంటే అది మరణమే. ମଣିଷକୁ ପରମେଶ୍ୱର ପରିତ୍ରାଣ ଦେଇଛନ୍ତି, ସେ ପରିତ୍ରାଣ ହଉଛି ମୃତ୍ୟୁ। ఈ భూమి మీద ఎవరైతే ఒక్కసారి జన్మిస్తారో వారు 2 సార్లు చనిపోవాలి. ଆଉ ଏ ପୃଥିବୀରେ ଯିଏ ଥରେ ଜନ୍ମଗ୍ରହଣ କରିଛନ୍ତି ସେମାନେ 2 ଥର ମରିବାକୁ ପଡିବ। ఎవరైతే 2 సార్లు జన్మిస్తారో వారికి ఒక్కసారి మరణము। ଯୋଉମାନେ 2 ଥର ଜନ୍ମଗ୍ରହଣ କରିଛନ୍ତି ସେମାନେ ଗୋଟେ ଥର ମରଣ କରିବେ। ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు మనం చనిపోవాలి? ଆମେମାନେ କାହିଁକି ମୃତ୍ୟୁବରଣ କରିବା? మరణము మాత్రమే మనలను పాపము నుండి విముక్తి చేస్తుంది. ଆମର ମରଣ ହଉଛି କେବଳ ମୃତ୍ୟୁ ହିଁ ଆମମାନଙ୍କ ପାପ ଠାରୁ ଆମକୁ ଅଲଗା କରିଥାଏ, ମୁକ୍ତ କରିଥାଏ। చనిపోయిన వాడు పాప విముక్తుడని వాక్యం తెలియజేస్తుంది. ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟ କୁହେ ଯିଏ ମୃତ୍ୟୁବରଣ କରିଛି ସେ ପାପରୁ ମୁକ୍ତି ପାଇଛି। చనిపోయిన వాని మీద పాపము ఎటువంటి అధికారం ఏలుబడి చేయడానికి అవకాశం లేదు. ଯିଏ ମରି ଅଛି ତା ଉପରେ ପାପ ଶାସନ କରିପାରିବ ନାହିଁ। మీలో ఎంతమంది చనిపోయారు? ଆଉ ତମମାନଙ୍କ ମଧ୍ୟରେ କେତେ ଲୋକ ମରିଛ? ఎంతమంది చనిపోయారు? మృత్యుବରଣ କରିଛ? ఎంతమంది చనిపోయారు? మార్తా చనిపోలేదా? ఇంకా బతికే ఉన్నా? మమత చనిపోలేదా? చెయ్యొద్దండి. କେତେ ଲୋକ ମୃତ୍ୟు ହେଇଛ? ఎప్పుడైతే మనం నీటి బాప్టిజం తీసుకున్నామో ఆ దినాన్ని ఆ నీటిలో మన పాత జీవితం, పాత స్వభావం చనిపోయింది। ଯେତେବେଳେ ଆମେ ଜଳରେ ଡୁବନ ନେଲୁ, ବାପ୍ତିଜମ ନେଲୁ, ସେହି ସମୟରେ ଆମର ପୁରାତନ ଜୀବନ, ପୁରାତନ ସ୍ୱଭାବ ମରିଯାଇଛି। ఎప్పుడైతే మనం మరలా నీటిలో నుండి బయటికి లేపబడ్డామో ఆ దినాన్ని మరలా మనం నూతనంగా ప్రభువులో జన్మించాం। ଯେତେବେଳେ ଆମେ ସେ ଜଳରୁ ଉପରକୁ ଉଠିଲୁ ସେହି ସମୟରେ ପ୍ରଭୁଙ୍କଠାରେ ନୂତନ ଜନ୍ମ ପାଇଲୁ। దేవుడు మనిషిని విమోచించుటకు సిలువ మార్గాన్ని ఎంచుకున్నాడు। ମାନବ ଜାତିକୁ ମୁକ୍ତି କରିବା ପାଇଁ ପ୍ରଭୁ ପରମେଶ୍ୱର କୃଷର ମାର୍ଗକୁ ବାଛିଲେ। మానవ శరీరాన్ని ధరించుకున్నాడు, ମଣିଷ ଶରୀରକୁ ଧାରଣ କଲେ, తన శరీరమందు శిక్షణ విధించుకున్నాడు, ନିଜର ଶରୀର ଉପରେ ଦଣ୍ଡ ଭୋଗ କଲେ। మనమందరం కూడా క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాం। ଆମେ ସମସ୍ତେ ମଧ୍ୟ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ସହିତ ମରିଅଛୁ। అందుకే పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను। ସେଥିପାଇଁ ପାଉଲ ଆଜି କହିପାରୁଛନ୍ତି ମୁଁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ସହିତ କୃଷରେ ମରିଅଛି। పౌలే కాదండి, మనమందరము కూడా క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాం। ଆମେ ସମସ୍ତେ ମଧ୍ୟ ଆମର ପୁରାତନ ସ୍ୱଭାବକୁ ନେଇକି କୃଷରେ ହତ ହୋଇଅଛୁ। ఆయనతో మనం ఎలా సిలువ వేయబడ్డాం? ଆମେ କି ପ୍ରକାର ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କ ସହିତ କୃଷରେ ମରିଛୁ? ఇది ఎలా సాధ్యము? କେମିତି ସାଧ୍ୟ ସମ୍ଭବ? లేఖనం ఏమి చెప్తుంది? ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟ କଣ କହେ? యోహాను సువార్త 1-2-3 వచనాలు మనం చదువుకుందాం। యోహాను సువార్త 1-2-3 వచనాలు। ଜହନ ସମାଚାର ପ୍ରଥମ 2 ପଦ ପଢିବା। 1 ଅଧ୍ୟାୟ ପ୍ରଥମ ପର୍ବ ପ୍ରଥମ 2 ପଦ। ଆଦ୍ୟରେ ବାକ୍ୟ ଥିଲେ, ବାକ୍ୟ ଈଶ୍ୱରଙ୍କ ସଙ୍ଗରେ ଥିଲେ, ସେଇ ବାକ୍ୟ ଈଶ୍ୱର ଥିଲେ, ସେ ଆଦ୍ୟରେ ଈଶ୍ୱରଙ୍କ ସହିତ ଥିଲେ। చాలు। కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు। ଯାହା ବି ସୃଷ୍ଟ ହେଇଛି ଜଗତରେ ତାଙ୍କ ବିନା କୌଣସି ବିଷୟ ସୃଷ୍ଟ ହେଇନାହିଁ। కొలసీ పత్రిక 1:16 వచనం కూడా మనం చదువుకుందాం। କଳସିୟ 1 ପର୍ବ 16 ପଦ ପଢିବା। చూడండి, ఏలయనగా ఆకాశమందున్నవి, భూమి యందున్నవి, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును, ఈ మాట గుర్తుంచుకోవాలి, సర్వమును
ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియే సృజింపబడెను. హల్లెలూయా. ఆయన లేకుండా ఏది కలగలేదు. ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କ ବିନା କୌଣସି ବିଷୟ ସୃଷ୍ଟି ହେଇନି। సర్వమును ఆయన ద్వారా మాత్రమే సృజింపబడింది. ଆଉ ଆମେ ଯାହା ଦେଖୁଛୁ ସମସ୍ତ ବିଷୟ ସବୁ ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କ ଦ୍ୱାରା ସୃଷ୍ଟି ହେଇଛି। ఎవని యందు సమస్తము సృష్టింపబడిందో ଯାହାଙ୍କ ଦ୍ୱାରା ସମସ୍ତ ବିଷୟ ସୃଷ୍ଟି ହେଇଛି ఆయన మాత్రమే సమస్త సృష్టికి ప్రక్షాళన విముక్తి కలిగించగలడు. ଆଉ କେବଳ ତାହାଙ୍କ ଦ୍ୱାରା ହିଁ ସର୍ବ ଜଗତ ପାଇଁ ସେ ପାପ ପ୍ରକ୍ଷାଳନ କରିପାରିବେ। యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి రాకపోయి ఉంటే, ఆయన పరలోకములో ఉన్నట్లయితే ఈ యొక్క విమోచన కార్యాన్ని ఆయన జరిగించలేడు. ଯଦି ସ୍ୱର୍ଗରୁ ଯଦି ପ୍ରଭୁ ଏଇ ଜଗତକୁ ଆସିନଥାନ୍ତେ ତାହେଲେ ମୁକ୍ତିର କାର୍ଯ୍ୟ ପ୍ରଭୁ କରିପାରିନଥାନ୍ତେ। ఆయన మనిషిగా పుట్టాడు, ସେ ମାନବ ରୂପ ଧାରଣ କଲେ, ఆయన దాసుని స్వరూపమును ధరించుకున్నాడు, ସେ ଦାସ ସ୍ୱରୂପ ଧାରଣ କଲେ, ఆయన తనను తాను రిక్తునిగా మార్చుకున్నాడు, ସେ ନିଜକୁ ନିଜ ନୀଚ କଲେ, ନମ୍ର କଲେ। ఆయన ఆదాము సంతానమగు పురుషుని మూలముగా ఆయన జన్మించలేదు. ଆଉ ଆଦାମଙ୍କର ବଂଶରୁ ସେ ଶରୀର ଅନୁସାରେ ସେ ଜନ୍ମ ହୋଇନା। ఆయన దేవుని కుమారుడిగా ఉండి కన్యకైన మరియా స్త్రీ గర్భము నుండి ఆయన జన్మించాడు। ଆଉ ସେ ଈଶ୍ୱର ହେଲେ ମଧ୍ୟ କନ୍ୟା ମରିୟମଙ୍କୁ ସେ ଜନ୍ମ ହେଲେ। ఆయన కడపటి ఆదాముగా మనకు కనబడుతున్నాడు। ସେ ଶେଷ ଆଦାମ ପରେ ଆମକୁ ఈ ଦେଖାଯାଉଛି। కడపటి ఆదామైన యేసు మాత్రమే మానవుని ప్రాయశ్చిత్తము చేయగలడు। ଆଉ ଏ ଶେଷ ଆଦାମ ହଉଛନ୍ତି ପ୍ରଭୁ ଯୀଶୁ। ସେ କେବଳ ମାତ୍ର ସେ ଆମକୁ ମଣିଷ ମାନଙ୍କୁ ମୁକ୍ତ ఈ କରିପାରିବେ। యేసు మాత్రమే మానవుని వారి యొక్క పాపము నుండి విడిపించగలడు। କେବଳ ଯୀଶୁ ଆଉ ଲୋକମାନଙ୍କର ପାପରୁ ସେମାନଙ୍କୁ ମୁକ୍ତ କରିପାରିବେ। హల్లెలూయా, ହାଲେଲୁୟା, హల్లెలూయా, హల్లెలూయా। అనేకులకు విమోచన క్రయధనముగా తన ప్రాణమును అర్పించాడని మార్కు సువార్త 10:45 మనకు తెలియజేస్తుంది। ମାର୍କର 10:45 ପଦରେ ଲେଖା ହେଇଛି, ଅନେକଙ୍କ ପାଇଁ ଆଉ ତାଙ୍କର କ୍ରୟ ମୂଲ୍ୟ ପ୍ରଭୁ ଯୀଶୁ ଦେଇଛନ୍ତି। మనమందరము కూడా క్రీస్తునందు సృష్టింపబడ్డాం। ଆମେ ସମସ୍ତେ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଠାରେ ଜନ୍ମ ପାଇଛୁ, ସୃଷ୍ଟି ହେଇଛୁ। ఆయన యందు మనం ఉన్నాం। ଆମେ ତାହାଙ୍କ ଠାରେ ଅଛୁ। ఆయన జీవాన్ని కలిగి ఉన్నాం। ତାଙ୍କର ଜୀବନ ଆମେ ପାଇଛୁ। ఆయన ఉనికిని కలిగి ఉన్నాం। ତାଙ୍କର ଜୀବନ ଆମେ ପାଇଛୁ। ఆయన లేకపోతే మనం లేము। ଆଉ ସେ ଯଦି ନଥାନ୍ତେ ତାହେଲେ ଆମେ ବି ମଧ୍ୟ ନଥାନ୍ତୁ। ఆయన జీవాన్ని మనలోనికి ఊదాడు। ତାଙ୍କର ଜୀବନ ଆମ ଭିତରକୁ ଦେଲେ। ఆయన స్వరూపాన్ని కలిగి ఉన్నాం। ତାଙ୍କ ସ୍ୱରୂପ ଆମେ ନେଇଛୁ। ఆయనే మనలో ఉన్నాడంట। ଆଉ ପ୍ରଭୁ ଯୀଶୁ ଆମ ଅନ୍ତରରେ ଅଛନ୍ତି। హల్లెలూయా, ହାଲେଲୁୟା, హల్లెలూయా, ହାଲେଲୁୟା, హల్లెలూయా। హల్లెలూయా। యేసు కడపటి ఆదాముగా ఉన్నప్పటికీ, ପ୍ରଭୁ ଯୀଶୁ ହଉଛନ୍ତି ଶେଷ ଆଦାମ। యేసు కడపటి ఆదాముగా పుట్టినప్పటికీ, ପ୍ରଭୁ ଯୀଶୁ ଶେଷ ଆଦାମରେ ଜନ୍ମ ହେଲେ ମଧ୍ୟ ఈ సృష్టి యావత్తు లేదంటే ఈ మానవ జావత్తు యావత్తు కూడా ఆయనలో సిలువ వేయబడింది। କିନ୍ତୁ ଏଇ ସାରା ସୃଷ୍ଟି ସେ ଶେଷ ଆଦାମ ହେଲେ ମଧ୍ୟ ଏଇ ସାରା ସୃଷ୍ଟି ତାଙ୍କ ଠାରେ ତାଙ୍କ ସହିତ କ୍ରୁଶରେ ହତ ହେଇଛି। ప్రియ దేవుని బిడ్డలారా, పాపం ఎరగని యేసు పాపిగా మారిపోయాడు। ଆଉ ପ୍ରଭୁ ଯୀଶୁ ପାପ ଜାଣିନାହାନ୍ତି, ପାପ କରିନାହାନ୍ତି, କିନ୍ତୁ ସେ ପାପୀ ହେଇଗଲେ। నీతిమంతుడైన యేసు ఈ మానవాళి పాపమును అంతటిని తన మీద వేసుకొని ఆయన ఒక పాపిగా మారిపోయాడండి। ପ୍ରଭୁ ଯୀଶୁ ଜଣେ ଧାର୍ମିକ, କିନ୍ତୁ ଏ ଜଗତର ପାପ ବୋହି ନେଇକି ସେ ଜଣେ ପାପୀ ହେଇଗଲେ। మొదటి ఆదాము నుండి వచ్చిన ఆ పాప స్వభావం, ప్రాచీన స్వభావం, పాత స్వభావం ఇప్పటికీ ఉంది। ଆଉ ପୁରାତନ ସ୍ୱଭାବ, ଆରମ୍ଭରୁ ଯୋଉ ସ୍ୱଭାବ, ପାପ ସ୍ୱଭାବ ଅଛି, ଆଜିଠାରୁ ଆମ ମାନଙ୍କ ମଧ୍ୟରେ ବି ସେଇଟା ଅଛି। ఎవరైతే క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డారో, ଯୋଉମାନେ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ସହିତ କ୍ରୁଶରେ ମରି ଅଛି, ఎవరైతే క్రీస్తుతో పాటు చనిపోయారో, ଯୋଉମାନେ କ୍ରୁଶରେ ଯୀଶୁଙ୍କ ସହିତ ମରିଗଲ, వారి మీద ఎటువంటి పాపము వేలుబడి చేసే అధికారము లేదు। ଆଉ ସେମାନଙ୍କ ଉପରେ କୌଣସି ପାପ କର୍ତ୍ତୃତ୍ୱ କରିପାରିବ ନାହିଁ। ఇంకా పాపము నీలో రాజ్యం ఏలుతున్నదా? ଯଦି ତମ ଭିତରେ କିଛି ପାପ ତମକୁ ଶାସନ କରୁଛି, ఇంకా నువ్వు పాపానికి చోటిస్తున్నావా? ଆହୁରି ତମେ ପାପକୁ ସ୍ଥାନ ଦଉଛ କି? ఇంకా నువ్వు దోష క్రియలకు, చెడితనముకు నీ జీవితంలో చోటిస్తున్నావా? ତମେ ଦୁଷ୍କର୍ମକୁ, ଖରାପ କାମ ପାଇଁ ତମେ ହୃଦୟରେ ସ୍ଥାନ ଦଉଛ କି? ఇంకా నువ్వు పాపంతో స్నేహం చేస్తున్నట్లంటే అర్థం ఏంటో తెలుసా? ଯଦି ପାପ ସହିତ ମିଳୁଛ, ସାଙ୍ଗ ହଉଛ, ତାର ଅର୍ଥ ହଉଛି ఇంకా నువ్వు క్రీస్తుతో కూడా సిలువ వేయబడలేదని అర్థం। ତାର ଅର୍ଥ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ସହିତ ତମେ କ୍ରୁଶରେ ହତ ହେଇନ। హల్లెలూయా, ହାଲେଲୁୟା। హల్లెలూయా। ఎంతమంది నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డానని మీరు నమ్ముతున్నారు? କେତେ ଲୋକ ବିଶ୍ୱାସ କରୁଛ ମୁଁ ଯୀଶୁଙ୍କ ସହିତ କ୍ରୁଶରେ ହତ ହେଇଛି? మీరు అలా నమ్ముతున్నట్లయితే మీరు పాపము జోలికి వెళ్ళడానికి వీల్లేదు। ଯଦି ବିଶ୍ୱାସ କରୁଛ ମୁଁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ସହିତ ମରିଛି, ତାହେଲେ ପାପ ପାଖକୁ ଯାଅ ନାହିଁ। పాపముతో స్నేహం చేయడానికి వీల్లేదు। ପାପ
ପାପ ସହିତ ଆଉ ମିଶିବ ନାହିଁ। పాపము మీ మీద అధికారం చేయడానికి వీలు లేదు. ପାପ ତମ ଉପରେ ଶାସନ କର୍ତ୍ତୃତ୍ୱ କରିବା ଦରକାର ନାହିଁ। హల్లెలూయా. ହାଲେଲୁୟା। నువ్వు పాపానికి దగ్గర అయితే దేవుడు నీ యొద్ద నుండి దూరం అవుతాడు. ଯଦି ତମ ପାପ ପାଖକୁ ଯାଉଛ, ପାପକୁ ପ୍ରେମ କରୁଛ, ତାହେଲେ ଈଶ୍ୱର ତମଠାରୁ ଦୂର ହେଇଯିବେ। పాపము ఉన్న చోట పరిశుద్ధుడైన దేవుడు ఉండలేడు. ଯେଉଁ ସ୍ଥାନରେ ପାପ ଅଛି ସେଠାରେ ପବିତ୍ର ପରମେଶ୍ୱର ରହିପାରିବେ ନାହିଁ। హల్లెలూయా. ହାଲେଲୁୟା। హల్లెలూయా. పాపము వలన వచ్చు జీతము మరణము. ପାପର ବେତନ ହଉଛି ମୃତ୍ୟు। మనం ధర్మశాస్త్రం క్రింద ఉన్నట్లయితే ఈ పాటికి ఎప్పుడో రాళ్లతో కొట్టి చంపబడాలండి. ଆଉ ବାଇବେଲର ଯୋଉ ଧର୍ମଶାସ୍ତ୍ର ଅଛି ତା ଅନୁସାରେ ଯଦି ଆମେ ଜୀବନ କାଟିବା ତାହେଲେ ଆମେ ମରିଯିବା ଲୋକଙ୍କ ପରି ଅଛୁ। దేవుని కృపావరం మనకు నిత్య జీవాన్ని ఇచ్చిందంట. କିନ୍ତୁ ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କର ଅନୁଗ୍ରହ ଦାନ ଆମକୁ ଅନନ୍ତ ଜୀବନ ପ୍ରଦାନ କରିଛି। మనం క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాం. ଆମେ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ସହିତ କ୍ରୁଶରେ ମରିଲୁ। మనం క్రీస్తుతో కూడా సమాధి చేయబడ్డాం. ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ସହିତ ସମାଧି ହେଲୁ। ఇది 2000 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. ଏଇଟା ପ୍ରାୟ 2000 ବର୍ଷ ପୂର୍ବରେ ଏ ଘଟଣା ଘଟିଥିଲା। నేను యేసును నమ్మిన వెంటనే ମୁଁ ପ୍ରଭୁଙ୍କୁ ବିଶ୍ୱାସ କରିବା ମାତ୍ରେ నేను చేసే రెండో పని ఏంటంటే నీటి బాప్తిసం తీసుకోవడం. ମୁଁ ଦ୍ୱିତୀୟ କର୍ମ କରିବାର ଅଛି। ମୁଁ ଜଳରେ ଡୁବନ ବାପ୍ତିସ୍ମ ନେବାକୁ ପଡିବ। హల్లెలూయా. ହାଲେଲୁୟା। హల్లెలూయా. నువ్వు మారు మనసు పొందావు. ପ୍ରଥମେ ମନ ପରିବର୍ତ୍ତନ କର। నువ్వు దేవుని వైపు తిరిగావు. ତମେ ପ୍ରଭୁଙ୍କ ଆଡକୁ ବୁଲିଲ। కానీ నీ అంతరంగములో జరిగిన మార్పునకు బహిరంగ సాక్ష్యముగా ఉండడమే నీటి బాప్తిసం తీసుకోవడం. ଆଉ ତମ ଅନ୍ତରରେ ଯୋଉ ପରିବର୍ତ୍ତନ ହେଲା ସେଇଟା ବାହ୍ୟ କାର୍ଯ୍ୟରେ ଦେଖେଇବାକୁ ହେଲେ ତମେ ଜଳରେ ଡୁବନ ନେବାକୁ నువ్వు ఎప్పుడైతే తీసుకున్నావో ఆ దినమే ఆ నీటిలోనే నీ పాత జీవితం చనిపోయింది. నీ పాత జీవితం సమాధి చేయబడింది. ଯେତେବେଳେ ତମେ ଜଳରେ ବାପ୍ତିସ୍ମ ନେଲ ସେଇ ଦିନ ତମେ ପୁରାତନ ଜୀବନ, ପୁରୁଣା ସ୍ୱଭାବ, ପୂର୍ବ କାମ ସବୁ ମରିଗଲା। రోమాపత్రిక 6:3 చూద్దాం. చూడండి, రోమాపత్రిక 6:3. ରୋମିଓ 6:3। క్రీస్తు యేసులోనికి బాప్తిస్ము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్ము పొందుతామని మీరు ఎరగరా? ଯେତେ ଲୋକ ଖ୍ରୀଷ୍ଟ ଯୀଶୁଙ୍କ ଠାରେ ବାପ୍ତିସ୍ମ ହୋଇଅଛ ସମସ୍ତେ ଯେ ତାହାଙ୍କ ମରଣରେ ବାପ୍ତିସ୍ମ ହୋଇଅଛ ଏହା କି ତୁମେ ମାନେ ଜାଣ ନାହିଁ? 2000 సంవత్సరాల నాడు నాకు జరిగిన సంఘటన సాదృశ్యముగా నేను ఈ కార్యాన్ని చేశాను. ଆଉ 2000 ବର୍ଷ ପୂର୍ବରେ ମୁଁ ଯାହା କାର୍ଯ୍ୟ କରିଥିଲି। ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ పౌలు అంటున్నాడు రోమాకి, ଆଉ ପାଉଲ ରୋମିଓ ମଣ୍ଡଳୀକୁ କହୁଛନ୍ତି మనం ఎప్పుడైతే క్రీస్తు యేసులోనికి బాప్తిస్మ తీసుకున్నామో ଆମେ ମାନେ ଯେତେବେଳେ ଯୀଶୁଙ୍କ ସହିତ ବାପ୍ତିସ୍ମ ନେଲୁ ఆయన మరణములో కూడా మనం పాలు పంచుకున్నామంట. ଆମେ ସେଇ ସମୟରେ ଯୀଶୁଙ୍କ ମରଣରେ ମଧ୍ୟ ଆମେ ଅଂଶ ପାଇଛୁ। హల్లెలూయా. ହାଲେଲୁୟା। హల్లెలూయా. ହାଲେଲୁୟା। క్రీస్తుతో సిలువ వేయబడ్డాం. ଯୀଶୁଙ୍କ ସହିତ କ୍ରୁଶରେ ମରିଛୁ। క్రీస్తుతో పాటు మనం చనిపోయాం. ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ସହିତ ଆମେ ମରିଯାଇଛୁ। సిలువలో నేను క్రీస్తుతో మరణించడమే కాకుండా ଯୀଶୁଙ୍କ ସହିତ କ୍ରୁଶରେ ମରିଛୁ। କେବଳ ସେତିକି ନୁହେଁ, ఆదాము నుండి ఏదైతే ప్రాచీన స్వభావం వచ్చిందో ଆଉ ଆଦାମ ଠାରୁ ଯୋଉ ପୂର୍ବ ପ୍ରାଚୀନ ସ୍ୱଭାବ ଆସିଥିଲା అది లేకుండా క్రీస్తుతో పాటు అది సమాధి చేయబడింది. ଆଉ ସେ ପୁରାତନ ସ୍ୱଭାବ ନଥାଇକି ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ସହିତ ସେ ସବୁ ସ୍ୱଭାବ ସମାପ୍ତି ହେଲା, ମରଣ ପାଇଲା। ఈ మరణ భూస్థాపన అనే ఈ రెండు కార్యాలు కూడా రక్షణలో మొదటి భాగమై ఉన్నది. ମୃତ୍ୟୁ ଆଉ ସମାଧି କାର୍ଯ୍ୟକ୍ରମ ହଉଛି ପରିତ୍ରାଣର ପ୍ରଥମ ଭାଗ। అంటే ఇప్పుడు మనం అందరం కూడా సమాధి చేయబడ్డాం. ଆମେ ସମସ୍ତେ ମଧ୍ୟ ଏବେ ସମାଧି ପାଇଛୁ। ఏ పాపము మన పైన అధికారం చెలాయించడానికి వీలు లేదు. ତାର ଅର୍ଥ କୌଣସି ପାପ ଆମ ଉପରେ କର୍ତ୍ତୃତ୍ୱ କରିବା ଉଚିତ ନୁହେଁ। అందుకే పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. ସେଥିପାଇଁ ପାଉଲ କହୁଛନ୍ତି ମୁଁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ସହିତ କ୍ରୁଶରେ ହତ ହୋଇଅଛି। ఇక జీవించువాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ଆଉ ଯିଏ ବି ବଞ୍ଚୁଛି ମୋ ଠାରେ ସିଏ ମୁଁ ନୁହେଁ, కేవలం ప్రభు యేసు. అందుకే శుక్రవారం నేను మీకు చెప్పాను, ఎవరైనా మిమ్మల్ని చూస్తే కనపడాల్సింది మీ రూపము కాదు, యేసు రూపమే మనలో కనపడాలి. ଆଉ ଶୁକ୍ରବାର ଦିନ କୁହା ହେଇଥିଲା ଯଦି କୌଣସି ଲୋକ ତମକୁ ଦେଖିବେ ତମଠାରେ ତମେ ଦେଖାଯିବା ଉଚିତ ନୁହେଁ, କିନ୍ତୁ ପ୍ରଭୁ ଯୀଶୁ ତମଠାରେ ଦେଖାଯିବେ। యేసు ఎలాగ ఆలోచిస్తున్నాడు మనం అలాగ ఆలోచించగలగాలి। ପ୍ରଭୁ ଯୀଶୁ ଯେମିତି ଚିନ୍ତା କରିପାରୁଛନ୍ତି, ଆଲୋଚନା କରିପାରୁଛନ୍ତି, ସେମିତି ଆମେ ଆଲୋଚନା କରିପାରିବା। ఆయన ఎలా మాట్లాడేవాడు మనం అలా మాట్లాడగలగాలి। ପ୍ରଭୁ ଯେମିତି କଥାବାର୍ତ୍ତା କରୁଥିଲେ ଆମେ ମାନେ ମଧ୍ୟ ସେପରି କଥାବାର୍ତ୍ତା କରିବା। యేసు క్రియలు నీలో
కనపడాలి. ଯୀଶୁଙ୍କର କାର୍ଯ୍ୟ କର୍ମ ତମଠାରେ ଦେଖାଯିବାର ଅଛି। మనం ఆయనతో పాటు చనిపోయాం గనక ଯୀଶୁଙ୍କ ସହିତ ଆମେ ମରିଯାଇଛୁ। ఆయన అడుగుజాడల్లో మనం నడవాలి. ଯୀଶୁଙ୍କର ପଥରେ ଆମେ ଚାଲିବାକୁ ପଡ଼ିବ। యేసు ఎలా ప్రేమించాడు అలా ప్రేమించగలగాలి. ଯୀଶୁ ଯେ ପ୍ରକାର ପ୍ରେମ କଲେ ଆମେ ବି ପ୍ରେମ କରିବାକୁ ପଡ଼ିବ। యేసు ఎలా క్షమించగలిగాడు అలా క్షమించగలగాలి. ଯୀଶୁ ଯେମିତି କ୍ଷମା କଲେ ଆମେ ମାନେ ମଧ୍ୟ କ୍ଷମା କରିବାକୁ ପଡ଼ିବ। యేసు తను హింసించే వారి కొరకు ఎలాగైతే ప్రార్థించి విజ్ఞాపన చేశాడో అలా మనం ప్రార్థించి విజ్ఞాపన చేయగలగాలి. ଯୀଶୁଙ୍କୁ ଯୋଉମାନେ ତାଡ଼ନା କଷ୍ଟ ଦଉଥିଲେ ସେମାନଙ୍କ ପାଇଁ ଯୀଶୁ ପ୍ରାର୍ଥନା କଲେ ଆମେ ମାନେ ମଧ୍ୟ ଆମମାନଙ୍କୁ ତାଡ଼ନା ଦଉଥିବା ଲୋକମାନଙ୍କ ପାଇଁ ଆମେ ପ୍ରାର୍ଥନା నీ କରିବା। మాటలో, నీ బ్రతుకులో, నీ క్రియలో, నీ నడకలో, నీ ప్రవర్తనలో ప్రతి దాంట్లో యేసును నువ్వు చూపించగలగాలి. ତମର ଚାଲିଚଳନରେ, ତମ ନଜରରେ, ତମର କାର୍ଯ୍ୟରେ, ତମର ଆଚାର ବ୍ୟବହାରରେ ସବୁଥିରେ ଯୀଶୁଙ୍କୁ ତମେ ଦେଖେଇବାର ଅଛି। హల్లెలూయా, 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 హల్లెలూయా. నువ్వు ఏ ప్రాంతంలో అయితే ఉంటున్నావో ఆ ప్రాంతంలో నిన్ను బట్టి, నన్ను బట్టి, మనలందరిని బట్టి దేవునికి మహిమ రావాలి. ଆମେ ଯୋଉ ସ୍ଥାନରେ ଯୋଉ ଅଞ୍ଚଳରେ ବାସ କରୁଛୁ ଆମେ ସମସ୍ତଙ୍କୁ ନେଇକି ଈଶ୍ୱରଙ୍କର ମହିମା ଗୌରବ ଆସିବାର ଅଛି। ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవుని జీవితము పూలబాట కాదు. ଖ୍ରୀଷ୍ଟିଆନ ଜୀବନ ଗୋଟେ ସୁଖର ଜୀବନ ନୁହେଁ। ఎప్పుడు ఎటువైపు నుండి ఏది వస్తుందో మనకు తెలియదు. କେବେ କୋଉଠାରୁ କୋଉ ପକ୍ଷରୁ ଆଉ କଷ୍ଟ ଆସିବ ଆମେ ଜାଣିନୁ। దేనికి భయపడాల్సిన అవసరం లేదు. କିନ୍ତୁ କୌଣସି ବିଷୟ ପାଇଁ ଭୟ କରିବା ଆବଶ୍ୟକ ନାହିଁ। మన రక్షకుడైన యేసు వైపు మనం చూడాలి. କାରଣ ଆମେ ଯୀଶୁଙ୍କୁ ତ୍ରାଣକର୍ତ୍ତା ଯୀଶୁଙ୍କୁ ଆମେ ଦେଖିବା। ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ପ୍ରଭୁଙ୍କ ଉପରେ ବିଶ୍ୱାସ ରଖିବାର ఆయన ଅଛି। మీద నమ్మకం ఉంచాలి. ପ୍ରଭୁଙ୍କ ଉପରେ ବିଶ୍ୱାସ ରଖିବାର ଅଛି। మనల్ని నడిపించేవాడు, మనల్ని విడిపించేవాడు, మనల్ని పోషించేవాడు, మనకు సహాయం చేసేవాడు, మనకు రక్షించేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ଯିଏ ଆମକୁ ସାହାଯ୍ୟ କରନ୍ତି, ଯିଏ ଆମକୁ ପୋଷଣ କରନ୍ତି, ଯିଏ ଆମକୁ ଚଲାନ୍ତି ସେ ହେଉଛନ୍ତି ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ। రోమాపత్రిక 6:8 మనం చదువుకుందాం. ରୋମିଓ 6:8 ପଦ ପଢିବା। କିନ୍ତୁ ଆମେମାନେ ଯଦି ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ସହିତ ମରିଅଛୁ ତାହେଲେ ଆମେମାନେ ଯେ ତାହାଙ୍କ ସହିତ ମଧ୍ୟ ବଞ୍ଚିବା మనం ଆମେମାନେ ବିଶ୍ୱାସ କରୁ। మనం క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదమని నమ్ముచున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనతో పాటు సిలువ వేయబడ్డాం, ఆయనతో పాటు సమాధి చేయబడ్డాం, మూడోదిగా ఆయనతో పాటు మనం తిరిగి లేపబడ్డాం. ଆମେ ପ୍ରଭୁଙ୍କ ସହିତ କ୍ରୁଶରେ ହତ ହେଲୁ, ପ୍ରଭୁଙ୍କ ସହିତ ସମାଧି ହେଲୁ, ତୃତୀୟରେ ଆମେ ପ୍ରଭୁଙ୍କ ସହିତ ଉତ୍ଥାନ ହେବା, ଉଠିବା। మనం క్రీస్తుతో కూడా లేపబడ్డాం. ଆମେ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ସହିତ ଉଠିଛୁ। ఎఫెసీ పత్రిక 2:5-7 మనం చూస్తున్నట్లయితే ଏଫିସି ପୁସ୍ତକ 2 ପର୍ବ 5-7 5 ପର୍ବ ଆଉ 7 ପଦ ପଢିବା। అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృప మహాదైశ్వర్యమును రాబోవు యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. మనము క్రీస్తుతో కూడా లేపబడ్డాం. ଆମେ ମାନେ ଯୀଶୁଙ୍କ ସହିତ ସଜୀବ ହୋଇଅଛୁ, ଉଠି ଅଛୁ। మన పాపముల చేత, మన అపరాధముల చేత, మన దోషముల చేత మనం చచ్చిన వారై ఉండగా ଆମର ନିଜ କର୍ମ ହେତୁ, ଆମର ପାପ ହେତୁ, ଆମର ଅଧର୍ମ ହେତୁ, ଆମର ଅପରାଧ ହେତୁ ଆମେ ମରି ଯାଇଛୁ। దేవుడు కరుణా సంపన్నుడు. ଈଶ୍ୱର ଦୟା ସାଗର। దేవుడు తన ప్రేమ చేత తన కుమారుడైన యేసు క్రీస్తుతో పాటు చచ్చిన మనల్ని కూడా దేవుడు బ్రతికించాడంట. ଈଶ୍ୱର ତାଙ୍କର ପୁତ୍ରଙ୍କ ଦ୍ୱାରା ମରିଯାଇଥିବା ଆମ ମାନଙ୍କୁ ଉଦ୍ଧାର କଲେ, ସଜୀବ କଲେ, ଉଠେଇଲେ। దేవుడు తిరిగి లేపడమే కాదు, మనల్ని କେବଳ ପରମେଶ୍ୱର ଆମକୁ ଉଠେଇଛନ୍ତି ସେତିକି ନୁହେଁ, ఆయనతో పాటు మనల్ని కూర్చొని పెట్టుకున్నాడంట. ପରମେଶ୍ୱର କଣ କରିଛନ୍ତି, ତାଙ୍କ ସହିତ ଆମକୁ ବସେଇଛନ୍ତି। అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ଏହାର ଅର୍ଥ ହଉଛି నా పరలోకపు తండ్రి యేసును ఎంత ప్రేమిస్తున్నాడో మనలను అంతే ప్రేమిస్తున్నాడు. ପରମେଶ୍ୱର ଯୀଶୁଙ୍କୁ ଯେତେ ପ୍ରେମ କରୁଛନ୍ତି ଆମ ସମସ୍ତଙ୍କୁ ସମାନ ପ୍ରେମ କରୁଛନ୍ତି। మన బిడ్డల పట్ల మనం చూపించే ప్రేమలో కొంచెం తేడా వ్యత్యాసం ఉండొచ్చు. ଆମର ପିଲାମାନଙ୍କୁ ଆମେ ପ୍ରେମ କରିଥିବୁ, ସେ ପ୍ରେମରେ ପାର୍ଥକ୍ୟ ଥାଏ, କମ ବେଶୀ ଥାଏ। ఒకరిని ఎక్కువగా ప్రేమించకు, ఒకరిని తక్కువగా ప్రేమించవచ్చు. ଜଣକୁ ଅଧିକ ପ୍ରେମ କରିଥାଉ, ଜଣକୁ କମ ପ୍ରେମ କରିଥାଉ। కానీ పరలోకమందున్న తండ్రి తన ఏకైక కుమారుడని యేసును ఎంతగా ప్రేమించాడో నిన్ను నన్ను కూడా అంతే ప్రేమించాడు ఆయన.
पिता परमेश्वर पुत्र को जे प्रकार अधिक प्रेम कले आम समस्त को मध्य अधिक रु अधिक प्रेम कले హల్లెలూయా हालेलुया అందుకే తన కుమారుడైన క్రీస్తుతో పాటు చనిపోయిన మనల్ని కూడా తిరిగి లేపడమే కాదు, తన కుమారుని ఎలాగైతే పక్కలో కూర్చోబెట్టుకున్నాడో మనల్ని కూడా తన కుమారునితో పాటు సమానముగా పక్కలో కూర్చొని పెట్టుకున్నాడు. जेमती परमेश्वर प्रभु जीशुंकर उत्थान कले प्रभु जीशु बंचिले आम माने मध्य बंचिबा तापरे ईश्वरक सहित तांको पाखरे आमे बसिबा. హల్లెలూయా हालेलुया ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ఒకసారి ఆలోచించండి. थोड़े चिंता करी आमे केते महान परमेश्वर को आमे पाइछु. హల్లెలూయా हालेलुया యేసు ప్రభు సిలువలో కార్చిన రక్తము వలన బాహ్యముగా మన పాపములు క్షమించబడ్డాయి. प्रभु जीशुंक क्रूसीय रक्त द्वारा आमर बाह्य पाप सबु क्षमा पाइला. బ్రతికిన మనము, తిరిగి లేపబడిన మనము ఇక మీదట జీవించినంత కాలము కూడా ప్రభు కోసమే మనం జీవించాలి. एबे आमे उत्थान होइछु बंचिछु जीवन पाइछु एबे आमे कोन करिबा आम सारा जीवन जीशुंक पई बंचिबा. ఈ కార్యములన్నీ కూడా 2000 సంవత్సరాల క్రితమే జరిగాయి. आ एई सब जो कुआ जाउची कार्य से सब कार्य काम सब 2000 वर्ष तळे सरी जाईची. దేవుడు ఎందుకు మనల్ని కూడా తిరిగి లేపాడో తెలుసా? प्रभु जीशु काहे कि हमको पुनी तरे बंचैचंती जानिचंती कि ఇక మిగిలిన కాలం అంతా జీవించే కాలం అంతా ఆయన మహిమార్థంగా జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. आमे जगत रे जेतिक दिन बंचिबा जेतिक आयुष अछि सेतिक दिन जीशुंकर महिमा करिबार जीशुंकर साक्ष्य हेबार अछि. క్రీస్తు మరణ పునరుత్థానములు ఈ లోకానికి ఒక శుభవార్త అయి ఉన్నది. आ ए जगत पई जीशुंकर जन्म जीशुंकर मरण जीशुंकर पुनरुत्थान शुभ खबर होई अछि. ప్రియ దేవుని బిడ్డలారా, प्रिय ईश्वरक लोक माने ప్రభు కోసం మనం జీవిస్తున్నామా? आमे थोड़े परीक्षा करिबा जीशुंक पई आमे बंचुछु कि ప్రభు కోసం మనం నిలబడుతున్నామా? प्रभुंक पई आमे ठिया होई पारुछु कि బాధలు వస్తున్నాయి, శ్రమ వస్తుంది, ఇబ్బంది వస్తుందని పారిపోతున్నావా? दुख आछी कष्ट आछी समस्या आछी ताड़ना आछी बोली आमे पछकु पळौछु कि నేను నిలబడలేను అని ఒకలే వెనకడుగు వేస్తున్నావా? जदि भाबुछ कि मु आ ए कष्ट रे रही परिबिनी ठिया होई परिबिनी बोली तमे पछकु पळौछ कि నా వలన కావట్లేదండి. एडा मो द्वारा हेई पारुनी एते कष्ट मु सही पारुनी ఈ बोली శరీర క్రియను ఎంత జయించాలన్నా సరే నేను జయించలేకపోతున్నాను. ए शरीरर कार्य को शरीरर अभिलाष को मु केते चेष्टा करूची जय करिया पई किंतु मु जय करि पारुनी. కొన్నిటిని నేను చూడకూడదని నేను ఎంత కంట్రోల్ చేసుకుంటున్నా నేను చూడకుండా ఉండలేకపోతున్నానండి. किछि विषय मु जेते देखिबाकू मना कले मध्य मु ताकू देखुची बारंबार ताकू ही देखुची. కొన్ని స్థలాలకు నేను వెళ్ళకూడదని ఎంత ప్రయత్నిస్తున్నప్పుడు కూడా నేను ఆ స్థలానికి వెళ్ళకుండా ఉండలేకపోతున్నానండి. किछि स्थान को मु जेते चेष्टा करूची न जिबा पई किंतु मु बारंबार सेही स्थान को ही जाउची. మనం అందరం బలహీనులమేనండి. आमे समस्त सेही प्रकार दुर्बलता अछि. నీ అంతటి నువ్వు జయించాలంటే అది మన వల్ల కాదు. किंतु तमे निजको निज बुद्धि रे ताकू जय करिबो जदि चाहुछ ताला हबोनी सेटा. ఇదిగో నీ వల్ల కాదని నువ్వు నిరాశ చెందుతున్నావా? तम द्वारा हबोनी बोली तमे कोन निराश होउछ ఇక నా వల్ల కాదని నువ్వు అనుకుంటున్నావా? तमे भाबुछ एटा मो द्वारा हबोनी. ఇదిగో దేవుడు మరొక శుభవార్తను ఈ యొద్దకు किंतु తీసుకొస్తున్నాడు. प्रभु जीशु आ गुडे खुशी खबर कहउचंती. మనము యేసు సిలువ వైపు మనం చూద్దాం. आमे माने कोन करबा जीशुंकर क्रूस को देखिबा. యేసు సిలువ వైపు చూద్దాం. जीशुंकर क्रूस को देखिबा. యేసు ప్రభు సిలువ వైపు మనం చూసినట్లయితే మనం పడిపోమండి. यदि क्रूस आडू को आमे दृष्टि रखिबा ताले आमे केबे भी पतन हेबा. యేసు క్రీస్తు సిలువలో మనకు విజయం ఉన్నది. प्रभु जीशुंकर क्रूस रे हमरो जय विजय अछि. పరిశుద్ధాత్మ దేవుని వైపు మనం చూద్దాం. पवित्र आत्मा ईश्वर आम मानकर अछि तांको आडू को आमे నీ देखिबा. బలహీనతలో నీకు సహాయం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. हम दुर्बलता रे प्रभु सहाय्य करिया पई से रेडी अछंती. హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया. నువ్వు దేవుని వైపు చూడడం మానేసి तमे जीशुंको आडू को पवित्र आत्मा को देखुन కలవరి సిలువ వైపు నువ్వు చూడడం మానేసి क्रूस को देखुन నువ్వు లోకం వైపు చూస్తున్నావు. किंतु जगत आडू को देखुछ. నీ బలహీనతల వైపు చూస్తున్నావు. हम दुर्बलता को देखुछ. నువ్వు లోకం వైపు బలహీనతల వైపు చూస్తున్నట్లయితే నీవు ఇంకా పడిపోతావే తప్ప నువ్వు లేవలేవు. जगत को देखिले निज को देखिले तमे आउरी अधिक पतन होई जीवो दुर्बल होई जीवो किंतु केबे भी उठी पारिबो. నా యేసు వైపు చూసిన ఏ వ్యక్తి కూడా చరిత్రలో పడిపోయినట్టు లేదు. किंतु जो जेतिकी लोक जीशुंको देखिचंती क्रूस आडू को देखुचंती से माने केबे भी विनष्ट हेई नांती. ప్రభువా నేను కూడా నీళ్ళ మీద నడవాలనుకుంటున్నానయ్యా. प्रभु मु मध्य जल ऊपर पानी ऊपर चालिया पई इच्छा करू. దేవుడు యేసు ప్రభు అన్నాడు, పేతురు రా. जीशु कहले पितर को आसे पितर आसे. యేసు వైపు చూస్తున్నంత వరకు కూడా ఆయన నీళ్ళ మీద నడవగలిగాడు. पितर जेतेबेले जीशुंको आडू को देखुचंती सेही समय जल पानी ऊपर चाली चाली जाउचंती. ఎప్పుడైతే గాలి వైపు చూశాడో, जेतेबेले साइड रो पवन आसिला पवन को देखिले. ఎప్పుడైతే లోకం వైపు చూశాడో, जेतेबेले जगत को देखिले. చూసిన మరుక్షణం ఆయన మునిగిపోయాడు. जेतेबेले से पवन को आ जगत को देखिले सेही समय रे से
ବୁଡିଗଲେ మన జీవితంలో కూడా అంతేనండి. ଠିକ ଆମ ଜୀବନରେ ବି ସେଇପରି మనం ହଉଛି। దేవుని వైపు చూస్తున్నంత వరకు మన జీవితాలు సరిగానే ఉంటాయి. ଆମେ ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କ ଆଡକୁ ଯେ ପର୍ଯ୍ୟନ୍ତ ଦେଖୁଛୁ ସେ ପର୍ଯ୍ୟନ୍ତ ଆମ ଜୀବନ ଠିକରେ ଯାଉଛି। ఏ ఒక్క రోజు ఏ చిన్న సందు దొరికినా సరే సాతానుడు నిన్ను పడగొట్టాలని చూస్తున్నాడు. ଆଉ ଏ ଶୈତାନ ଖୋଜି ବୁଲୁଛି ଟିକେ ସମୟ ଟିକେ ସୁଯୋଗ ମିଳିଲେ ମୁଁ ମଣିଷ ମାନଙ୍କୁ ବିନାଶ କରିଦେବି। మన విరోధి అయిన సాతాను గర్జించ సింహము వలె తిరుగుచున్నాడు. ଆମର ଶତ୍ରୁ ଶୈତାନ ଆମକୁ ଗ୍ରାସ କରିବା ପାଇଁ ସିଂହ ପରି ସେ ବୁଲୁଛି। ఎవరిని విరుగుదునా, ସେ କାହାକୁ ଗିଳିବ, ఎవరిని పడగొట్టుదునా, କାହାକୁ ପତନ କରିଦେବି, ఎవరిని నాశనం చేద్దునా, କାହାକୁ ବିନଷ୍ଟ କରିଦେବି, వాడు నిత్యము తిరుగుతూనే ఉన్నాడు. ଶୈତାନ ଖୋଜି ବୁଲୁଛି। నీ జీవితంలో వాడికి అవకాశం ఇవ్వద్దు. ତମ ଜୀବନରେ ଶୈତାନକୁ ସ୍ଥାନ ଦିଅନି। ఒక్కసారి నీ జీవితంలో వాడికి అవకాశం ఇస్తే, ଯଦି ଥରେ ଯଦି ଶୈତାନକୁ ଜାଗା ଦଉଛ, ఒక్కసారి వాడు నీలోనికి ప్రవేశించాడంటే ଥରେ ଯଦି ଶୈତାନ ତମ ଭିତରେ ପ୍ରବେଶ କରିବ, వాడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళడం చాలా కష్టం. ସେ ତମକୁ ଛାଡିବାଟା ବହୁତ କଷ୍ଟ। చాలా సార్లు వాడు మనతోనే ఉంటాడు, మనకు తెలియదు. ବହୁତ ଥର ଶୈତାନ ଆମ ସହିତ ରହିଥାଏ କିନ୍ତୁ ଆମେ ଜାଣିପାରୁ। చాలా సార్లు మన ఇష్టం కాదు, అసలు వాడి ఇష్టం జరుగుతూ ఉంటది. ଅନେକ ଥର ଆମେ ଇଚ୍ଛା କରିପାରୁନଥାଉ ଆମର ଇଚ୍ଛା, କିନ୍ତୁ ଶୈତାନର ଇଚ୍ଛା ଆମେ କରୁଥାଉ। ప్రియ దేవుని బిడ్డలారా, ଈଶ୍ୱରଙ୍କ మనం ଲୋକମାନେ చాలా తెలివిగా ఉండాలి. ଆମେ ଅତି జ్ఞାନରେ ବୁଦ୍ଧିରେ ରହିବାର ଅଛି। దేవుని ఆత్మతో నింపబడాలి. ପବିତ୍ର ଆତ୍ମାରେ ଭର୍ତ୍ତି ହେବାର ଅଛି। ప్రార్థన ఆత్మను కలిగి ఉండాలి. ପ୍ରାର୍ଥନା ଆତ୍ମାରେ ଆମେ ରଖିବାର ଅଛି। దేవుని ఆత్మ కలిగి ఉన్నప్పుడే సాతానుడి యొక్క కుయుక్తులు నువ్వు తెలుసుకోగలుగుతావు బిడ్డ. ଈଶ୍ୱରଙ୍କର ଆତ୍ମା ପବିତ୍ର ଆତ୍ମା ଯଦି ତମଠାରେ ଅଛି ତାହେଲେ ଶୈତାନର ଚାତୁର୍ୟତାକୁ ଜାଣିପାରିବ। హల్లెలూయా, ହାଲେଲୁୟା, హల్లెలూయా. ହାଲେଲୁୟା। మనలో ఉన్నవాడు, ଆମଠାରେ ଯିଏ ଅଛନ୍ତି, మనలో ఉన్నవాడు, ଆମଠାରେ ଯିଏ మనలో ଅଛନ୍ତି, ఉన్నవాడు ଆମଠାରେ କିଏ ଅଛନ୍ତି, లోకములో ఉన్నవాడు కన్నా గొప్పవాడు. ଆଉ ଯିଏ ଜଗତରେ ବୁଲୁଛି ତାଠାରୁ ଆମଠାରେ ଯିଏ ଅଛନ୍ତି ସିଏ ହଉଛି ମହାନ ବ୍ୟକ୍ତି। మార్త ఉన్నాడా? ఎవరున్నారు నీలో? అమ్మా మమత ఉన్నారా? ଅଛନ୍ତି ତମ ଅନ୍ତରରେ କିଏ ଅଛନ୍ତି? ఎవరున్నారు మీ హృదయంలో? ఎవరున్నారు? ତମ ହୃଦୟରେ କିଏ ଅଛନ୍ତି? అమ్మా హల్లెలూయా. ହାଲେଲୁୟା। లక్ష్మణ్ ఎవరున్నారు? ఏసై ఉన్నాడా? సౌందర్యం ఉందా? సౌందర్యం లేదా? లేదంటే మరి ఇంక నీకు ఉపవాసమే జాగ్రత్త. ముందు ఏసు ఉన్నాడు, తర్వాత సౌందర్యం ఉందని చెప్పు. నేను అది అమ్మా లలిత ఎవరున్నారు? చెప్పాలి, ధైర్యం చెప్పండి. అంటే మీరు ఇలా చెప్తున్నారంటే అంటే ఉన్నాడో లేదని మీకు డౌట్ ఉంది. అయితే ତମେ ଜୋରରେ କହିବାର ଅଛି, ତମ ଅଛି କି ନାଇଁ ଡାଉଟ ରେ କହୁଛ। ମୋ ଠାରେ ଯୀଶୁ ଅଛନ୍ତି ବୋଲି ବଡ ପାଟିରେ କୁହ। ఇప్పుడు చూడండి, భాస్కర్ చెప్తాడు. భాస్కర్ ఎవరున్నారు? ఎవరు? గట్టిగా ఎవరు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా। మనలో ఉన్నవాడు కన్నా, లోకంలో ఉన్నవాడు కన్నా మనలో ఉన్నవాడు గొప్పవాడు, శక్తిమంతుడు. ଜଗତର ଯିଏ ବୁଲୁଛି, ଜଗତର ଯିଏ ଅଛି ତାଠାରୁ ଆମ ଭିତରେ ଯିଏ ଅଛନ୍ତି ସେ ମହାନ ବ୍ୟକ୍ତି ଆଉ ବଳବାନ ବ୍ୟକ୍ତି, ଶକ୍ତିମାନ ବ୍ୟକ୍ତି। నేను చాలా సార్లు నాకు నేనే మాట్లాడుకుంటుంటాను. ଆଉ ପାଳକ ଆଜ୍ଞା ବହୁତ ଥର ନିଜେ ନିଜେ କଥା ହୁଅନ୍ତି। మనం మాట్లాడుకుంటుంటే బలరాం వచ్చేసాడు. ଆଉ ନିଜେ ନିଜେ କଥା ହଉଛନ୍ତି। ସେ ସମୟରେ ମୁଁ ପଳେଇଲି। ఎవరితో మాట్లాడుతున్నావు అంటున్నాడు. ମୁଁ పଚାରିଲି ତମେ କଣ କାହା ସହିତ କଥା ହଉଛ? କେହି ତ ନାହାନ୍ତି। నీకు తెలియదులే నేను ఎవరితో మాట్లాడు. ସେ କହିଲେ ମୁଁ ଏମିତି నేను ఒంటరిగా ఉన్నప్పుడు నాకు నేనే దేవునితో మాట్లాడుకుంటుంటాను। ଆଉ పాస్టర్ బాబు ఎక్కా ଥିବା సమୟରେ ଈଶ୍ୱରଙ୍କ ସହିତ କଥା ହୁଅ। అందుకే నేను ఎప్పుడు కూడా ఎక్కడ ఒంటరిగా వెళ్ళినా నేను ఒంటరి వాడిని ఎప్పుడు ఫీల్ అవును। ପାଳକ ଆଜ୍ଞା ଯଦି କୁଆଡେ ଯିବେ ତାହେଲେ ସେ ଭାବିବେନି ଯେ ମୁଁ ଏକା ଅଛି ବୋଲି ସେ ଭାବିନାହାନ୍ତି। ఎందుకంటే నాతో పాటు నా దేవుడు ఉన్నాడు। ତାର କାରଣ ତାଙ୍କ ସହିତ ଯୀଶୁ ଅଛନ୍ତି। అందుకే రూమ్ లో ఉన్నా సరే నేను అద్దం ముందు మాట్లాడుతూనే ఉంటుంటాను। ସେଥିପାଇଁ ସେ ଘରେ ଥିଲେ ମଧ୍ୟ ଆଉ ତାଙ୍କ ସହିତ ସେ ନିଜେ ନିଜେ କଥା ହୁଅ। అందుకే ఆ రోజు బలరాం వచ్చి ఎవరితో మాట్లాడుతున్నామాయా అంటున్నాడు। ମୁଁ పଚାରିଲି, ତାଙ୍କ ପାଖକୁ గଲି, ତମେ କାହା ସହିତ କଥା ହଉଛ? ରୁମ ରେ ତ କେହି ନାହାନ୍ତି। నీకు తెలియదులే అన్న। ସେ କହିଲେ ତମେ ଜାଣିନ। మనం అనుకుంటాం మోకరించాలి, కళ్ళు ముయ్యాలి, ప్రార్థన చేయాలి, అప్పుడే నో 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 నువ్వు నడుస్తూ కూడా దేవునితో మాట్లాడవచ్చు। ଆମେ କେବଳ ଆଣ୍ଠୁ ଭାଙ୍ଗି ପ୍ରାର୍ଥନା କରିବା, ବସିକି ପ୍ରାର୍ଥନା କରିବା, କେବଳ ତାହା ନୁହେଁ, ଆମେ ଚାଲି ଚାଲି ବି ପ୍ରାର୍ଥନା କରିପାରିବା, ପ୍ରଭୁଙ୍କ ସହିତ କଥାବାର୍ତ୍ତା କରିପାରିବା, 24 ଘଣ୍ଟାରେ ଯେମିତି ବି ପ୍ରାର୍ଥନା କରିପାରିବା। నువ్వు ప్రయాణంలో ఉన్నా సరే నువ్వు దేవునితో మాట్లాడవచ్చు। ଆମେ ବସ ରେ ଯାଉଛୁ, ట్రైన్ ରେ ଯାଉଛୁ, ସେଇ ସମୟରେ ବି ପ୍ରଭୁଙ୍କ ସହିତ କଥା ହେଇପାରିବା। నువ్వు పనిలో ఉన్నా సరే దేవునితో మాట్లాడవచ్చు। ଆମେ କାମ କରୁଛୁ, ଡ୍ୟୁଟି କରୁଛୁ, ସେଥିରେ ବି ପ୍ରଭୁଙ୍କ ସହିତ ଆମେ କଥା ହେଇପାରିବା। మొన్న నేను జట్ని వెళ్ళాను। ପାଳକ ଆଜ୍ଞା ଜଟନୀ ଗଲେ, సగం దూరం వరకు సిలువ పాటలు పాడుకుంటూ వెళ్ళిపోతున్నా। ଆଉ ଅଧା ବାଟ పଳେଇଲେ, ଯୀଶୁଙ୍କ କୃଷର ଗୀତ ଗାଇକି ପଳେଇଲେ। ఈ సగం దూరం వెళ్ళిన తర్వాత
నాకు వేరే ఆలోచనలు వచ్చేసాయి నా కళ్ళ ముందుకి. ଅଧା ବାଟ ଗଲା ପରେ ପାଳକ ଆଜ୍ଞା କଣ ଅଲଗା ଚିନ୍ତା ଅଲଗା ଆଲୋଚନା ଆସିଲା। ఈ మధ్యన జరిగిన కొన్ని సంఘటనలు కావచ్చు, లేదంటే ఆ కన్స్ట్రక్షన్ విషయం, ఇవన్నీ ఆలోచిస్తూ జట్ని వదిలి 20 కిలోమీటర్ల ముందుకు వెళ్ళిపోయాను. ଆଉ ସେ ଅଧା ବାଟ ଯେତେ ଜଟନୀ ଯିବାର ଅଛି କିନ୍ତୁ ତାଙ୍କ ମନରେ ଯୋଉ ଘର କାମ ଏଇଟା ସେଇଟା ବିଚାର ଆସିକି ସେ ଜଟନୀ କ୍ରସ୍ କରିକି 20 కిలోమీటర్ ଆଗକୁ ପଳେଇଲେ। నేను ఏంటి అన్ని కొత్త బోర్డులు వస్తున్నాయి, ఇవన్నీ ఎప్పుడు నేను చూడలేదు కదా అనిపించింది. ଆଉ ସେ ଭାବିଲେ କଣ ନୂଆ ବୋର୍ଡ ଆସୁଛି ଜଟନୀ ପରେ ବା ଗାଁ ମାନଙ୍କର ନାଁ ଆସୁଛି କଣ ఇదే 70 కిలోమీటర్, ఇదే 70 కిలోమీటర్లు అయితే వచ్చాను, జట్నీతో 30 కిలోమీటర్, ఇదే 70 కిలోమీటర్లు చూపిస్తుంది అనుకుంటున్నాను నేను. ସେ ଭାବୁଛନ୍ତି 70 କିଲୋମିଟର କଣ ଦେଖଉଛି ଆଉ ମୁଁ ଜଟନୀ ତ 30 କିଲୋମିଟର। నాకు సడన్ గా మెలకు వచ్చింది, ଆଉ ହଠାତ୍ ସେ ଜାଗିଲେ, అంటే ఆలోచనలో నుండి బయటకు వచ్చాను. ସେ ଚିନ୍ତାରୁ ସେ ବାହାରକୁ ଆସିଲେ। మరి ఇది అంత అంటే ఇన్ని సంవత్సరాలు, గత 15 సంవత్సరాల నుంచి జట్నీ వెళ్తున్నా కానీ ఎప్పుడు అలా జరగలే. 15 ବର୍ଷ ହେଲା ଜଟନୀ ସେ ଯାଉଛନ୍ତି କିନ୍ତୁ କେବେ ବି ସେମିତି ହେଇନି। తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చాను. ତାପରେ పଛକୁ ଆସିଲେ। అంటే చూడు, ఒక్కోసారి అంటే మనం అప్పుడు వరకు నేను సిలువు పాటలు, నేను ఎప్పుడు బండి మీద ఉన్న పాటలు పాడుకుంటూనే ఉంటాను. ఆ పాటలు పాడుతూ ఒక్కసారి నా ఆలోచన వేరే వైపు వెళ్ళిపోవడం వల్ల నేను ఒక 20 కిలోమీటర్ల ముందుకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ଆଉ ପାଷ୍ଟର ବାବୁ ଗୀତ ଗାଇକି ଗାଡି ଚଲାଉଛନ୍ତି, ସେ ଗୀତ ବନ୍ଦ କରିଦେଲେ, ଅଲଗା ଚିନ୍ତା କଲେ, ସେଥିପାଇଁ ମାନେ ଗମ୍ୟ ସ୍ଥାନକୁ ନ ଯାଇକି ଅଲଗା ସ୍ଥାନକୁ ପଳେଇଲେ। చాలా సార్లు సాతానుడు మన ఆలోచనలు కూడా డైవర్ట్ చేస్తూ ఉంటాడు. ଅନେକ ଥର ଶୈତାନ କଣ କରିଥାଏ, ଆମର ଆଲୋଚନାକୁ ମାନେ ବୁଲେଇ ଦେଇଥାଏ, ଅଲଗା ଆଡକୁ ନେଇକି ଯାଇଥାଏ। కేవలం ఈ యొక్క గుడ్ ఫ్రైడే లేదంటే ఈస్టర్ సండే అప్పుడు ప్రభు యొక్క మరణ దినాన్ని, లేదంటే ప్రభు యొక్క పునరుత్థాన దినాన్ని, ప్రభు యొక్క సిలువ త్యాగాన్ని కాదు కానీ ప్రతిరోజు కూడా మనం సిలువ వైపు చూడాలి. ଆମେ କେବଳ ଗୁଡ୍ ଫ୍ରାଇଡେ ଦିନ, ଇଷ୍ଟର ସଣ୍ଡେ ଦିନ ପ୍ରଭୁଙ୍କ ପାଇଁ, ପ୍ରଭୁଙ୍କର କୃଷର ବିଷୟ ଧ୍ୟାନ କରିକି ପ୍ରାର୍ଥନା କରିବା, କାନ୍ଦିକି, ତାହା ନୁହେଁ, ଆମ ଜୀବନ ସାରା ତାହା କରିବା। హల్లెలూయా, హల్లెలూయా. పౌలు చెప్పినట్లుగా ఇక మీదట జీవించువాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు। ଆଉ ପାଉଲ ଯେମିତି କହିଲେ, ଆଜିଠାରୁ ମୋ ଠାରେ ମୁଁ ଜୀବନ କାଟୁନି, ମୁଁ ବଞ୍ଚୁନି, କିନ୍ତୁ ମୋ ଠାରେ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ବଞ୍ଚୁଛନ୍ତି। ఆల్రెడీ మన జీవితంలో సగం వయసు అయిపోయిందండి. ଆମ ଜୀବନରେ ଅଧା ବୟସ ପଳେଇଲା। ఇంకెన్ని సంవత్సరాలు బ్రతుకుతామో మనకు తెలియదు. ଆମେ ଆଉ କେତେ ବର୍ଷ ବଞ୍ଚିବା ଆମେ ଜାଣିନୁ। ఇక బ్రతికిన అంతకాలం కూడా ప్రభు కోసం బ్రతుకుతాం. ସେଥିପାଇଁ ପ୍ରଭୁ କହୁଛନ୍ତି ଯେତିକି ଦିନ ବଞ୍ଚିବ ସେ ପ୍ରଭୁଙ୍କ ପାଇଁ ତମେ ବଞ୍ଚ। మనం లేకపోయినా సరే మన సంఘము మన గురించి గొప్ప సాక్ష్యం ఇవ్వగలగాలి. ଆମେ ମାନେ ଏ ଜଗତରେ ନଥିଲେ ମଧ୍ୟ, ଏ ସ୍ଥାନରେ ନଥିଲେ ମଧ୍ୟ ଆମ ପାଇଁ ଲୋକମାନେ ଭଲ ସାକ୍ଷ୍ୟ କହିବାର ଅଛି। మన సంఘమే కాదు, మన ప్రాంతము కూడా మనం లేకపోయినా సరే మన గురించి మాట్లాడుకోగలగాలి. କେବଳ ମଣ୍ଡଳୀ ନୁହଁ, ଆମେ ଯୋଉ ଘର ରହୁଛୁ ଚାରିପାଖ ପଡୋଶୀ ଲୋକମାନେ ମଧ୍ୟ, ସମାଜ ମଧ୍ୟ ଆମ ବିଷୟରେ ଭଲ ସାକ୍ଷ୍ୟ ଦେବାର ଅଛି। ఒకప్పుడు ఒక తల్లి ఉండేది, ଆଉ ସେମାନେ କହିବାର ଅଛି ଗୋଟେ ସମୟରେ ଗୋଟେ ମା ଥିଲେ, ఒకప్పుడు ఒక వ్యక్తి ఉండేవాడు, ଆଉ ଏଇ ସମୟରେ ଗୋଟେ ବ୍ୟକ୍ତି ଥିଲେ, బ్రతికినంత కాలం ప్రభు కోసమే బ్రతికాడు। ସେ ଯେତିକି ଦିନ ବଞ୍ଚିଲେ ସେ ଈଶ୍ୱରଙ୍କ ପାଇଁ ବଞ୍ଚିଲେ। హల్లెలూయా. అది మంచి పోరాటం మన విశ్వాసం కాపాడుకోవడం అంటే అది. ଯଦି ଲୋକମାନେ ଏମିତି କହୁଛନ୍ତି ତାହେଲେ ଆମେ ఉత్తమ ଯୁద్ధକୁ పరాయణ କରିପାରୁଛୁ, ତାର ଅର୍ଥ మనం బ్రతికి ఉన్నప్పుడు కాదు, మనం ఈ లోకంలో లేకపోయినా సరే ప్రజలు మన కోసం మాట్లాడుకునేటట్టుగా బ్రతికినంత కాలం ప్రభు కోసం మనం బ్రతికేవారుగా ఉండాలి। ଆଉ ଲୋକମାନେ ଯୋଉ ଆମ ପାଇଁ କଥା ହଉଛନ୍ତି କେବଳ ତାଙ୍କ ପାଇଁ ନୁହେଁ, ଆମେ ଯୀଶୁଙ୍କ ପାଇଁ ଆମେ ସାରା ଜୀବନ ଆମେ କାଟିବାର ଅଛି। ప్రియ దేవుని బిడ్డలారా, బ్రతికి ఉన్నంత కాలం కూడా ఏదో ఒక శ్రమ శోధన వస్తూనే ఉంటది క్రైస్తవునికి। ଆମେ ଯେତିକି ଦିନ ବଞ୍ଚିଛୁ ପ୍ରତିଦିନ ପ୍ରତି ସମୟରେ ଖ୍ରୀଷ୍ଟିଆନ ଲୋକକୁ ଗୋଟେ ପରୀକ୍ଷା ପ୍ରଲୋଭନ ଆସେ। లోకంలో సంతోషం కలుగుతుంది, లోకంలో ఆనందం కలుగుతుందని ప్రభు చెప్పలేదు। ଏ ଜଗତରେ ତମ ପାଇଁ ଖୁସି ଅଛି, ଆନନ୍ଦ ଅଛି, ସବୁ ଅଛି ବୋଲି ଯୀଶୁ କହିନାହାନ୍ତି। కానీ లోకంలో మీరు సంతోషించండి, ఆనందించండి అని చెప్పాడు। ଯୀଶୁ କହିଲେ ଜଗତରେ ଖୁସିରେ ରୁହ, ଆନନ୍ଦ କର, కానీ పరలోకమందు మన ఫలం పెరుగుతుందంట। କିନ୍ତୁ ସ୍ୱର୍ଗରେ ଆମର ଫଳ ବଢିଯିବ। ప్రభు ఏమన్నాడు? ପ୍ରଭୁ କଣ କହିଲେ? లోకంలో మీకు శ్రమ కలుగును, ପ୍ରଭୁ କହିଲେ ଏ ଜଗତରେ ତମ ପାଇଁ କ୍ଲେଶ, କଷ୍ଟ, ତାଡ଼ନା ଅଛି। లోకంలో మీకు సుఖము కలిగిన నా ప్రభు ఎక్కడ చెప్పలేదు। ପ୍ରଭୁ କହିନାହାନ୍ତି ଯେ ଏଇ ଜଗତରେ ତମର ସୁଖ ମିଳିବ କହିନାହାନ୍ତି, అయినా సరే మీరు భయపడొద్దు, କିନ୍ତୁ ତମେ ଭୟ କରନି, మీరు ధైర్యము తెచ్చుకోనండి। ତମେ ସାହସ ଧର, ఎందుకంటే ఈ లోకాన్ని 2000 సంవత్సరాల క్రితమే నా ప్రభు కలవరి సిలువలో జయించాడు। କାରଣ 2000 ବର୍ଷ ପୂର୍ବେ ପ୍ରଭୁ ଯୀଶୁ ଏ ଜଗତକୁ ଜୟ କରିଛନ୍ତି। ఈ లోకము మనది కాదు, ଏ ଜଗତଟା ଆମର ଜଗତ ନୁହେଁ, ఈ లోకము లోకాధికారి అయిన సాతానుది। ଏ ଜଗତ ଅଧିପତି ହେଇଥିବା ଶୈତାନର। మన లోకం అక్కడ ఉంది, ଆମର
ଆମର ଜଗତ ହଉଛି ସ୍ୱର୍ଗରେ, మనది పరలోకము, ଆମର ସ୍ୱର୍ଗର ଜଗତ, మనం పరలోక బిడ్డలమై ఉన్నాం. ଆମେ ସ୍ୱର୍ଗ ସମ୍ବନ୍ଧୀ ଲୋକ ଅଟୁ। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రభు అంటున్నాడు, ఈ లోకంలో ఉన్నదంతా కూడా నువ్వు ఎంత ఎంత సంపాదించినా ఒక రోజు అదంతా కూడా నష్టమైపోతుంది. ସେଥିପାଇଁ ପ୍ରଭୁ କହୁଛନ୍ତି ଜଗତରେ ଯେତିକି ରୋଜଗାର କରୁଛ, କୋଠାବାଡି କରୁଛ, ସବୁ ଗୋଟେ ଦିନ ବିନଷ୍ଟ ବୃଥା ହେଇଯିବ। లోకంలో ఉన్నదంతా నశిస్తుందని ప్రభు చెప్పాడు. ଜଗତର ସବୁ ବିଷୟ ବିନଷ୍ଟ ହେଇଯିବ। ఈ లోకాన్ని అంతని దేవుడి భూమి ఆకాశంలో ఒక రోజు కాల్చివేయబోతున్నాడు. ଗୋଟେ ଦିନ ଆସୁଛି, ସେଇ ଦିନରେ ପରମେଶ୍ୱର ଏଇ ସାରା ଜଗତକୁ, ପୃଥିବୀ ଆକାଶକୁ ଦଗ୍ଧ ଜଳେଇ దేవుడు ଦେବେ। మరలా నూతన భూమిని నూతన ఆకాశం సృష్టించబోతున్నాడు. ଆଉ ପରମେଶ୍ୱର ଗୋଟେ ନୂତନ ଭୂମି, ନୂତନ ଆକାଶ ତିଆରି ఆ କରିଛନ୍ତି। నూతన భూమి నూతన ఆకాశంలో మనం ఉండగలగాలి. ଆଉ ସେ ନୂଆ ଭୂମି, ନୂଆ ଆକାଶରେ ଆମେ ରହିବାକୁ ପଡିବ। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ଈଶ୍ୱରଙ୍କ ମଣ୍ଡଳୀ, మనం క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డామనే విషయాన్ని ఎప్పుడు మర్చిపోకండి. ଆମେ କେବେ ବି ଭୁଲିବାନି ଯେ ଯୀଶୁଙ୍କ ସହିତ ଆମେ ମରିଛୁ ବୋଲି। మనం క్రీస్తుతో పాటు సమాధి చేయబడ్డాం, ଆମେ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ସହିତ ସମାଧି ହେଇଛୁ, మనం క్రీస్తుతో పాటు లేపబడ్డాం. ଆମେ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ସହିତ ବଞ୍ଚିଛୁ, ସଜୀବ ହେଇଛୁ, ଉଠିଛୁ। ఇక మీదట బ్రతకడం మనం క్రీస్తు కోసమే బ్రతుకుతాం. ଆଉ ଯୋଉ ଦିନ ଠାରୁ ଉଠିଛୁ, ସେଇ ଦିନ ଠାରୁ ଆମେ ଯୀଶୁଙ୍କ ପାଇଁ ବଞ୍ଚିବା। అందుకే పౌలు అంటున్నాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నాకెంతో మేలు అంటున్నాడు. ସେଥିପାଇଁ ପାଉଲ କହୁଛନ୍ତି, ଯଦି ବଞ୍ଚିଥାଏ ତାହେଲେ ମୁଁ ଯୀଶୁଙ୍କ ପାଇଁ ବଞ୍ଚେ, ଖ୍ରୀଷ୍ଟ ମୋ ଠାରେ ବଞ୍ଚନ୍ତି। ଯଦି ମରିଯିବେ, ମୁଁ ମରିଯିବି, ତାହେଲେ ସେଇଟା ଲାଭ। మనం బ్రతికినంత కాలం బ్రతికిన క్రీస్తు కోసం బ్రతుకుదాం. ఒకవేళ చనిపోవాల్సి వస్తే ఆ క్రీస్తు కోసం మనం చనిపోదాం. ଯଦି ଆମେ ମରିବା ତାହେଲେ ଯୀଶୁଙ୍କ ପାଇଁ ମରିଯିବା, ଯଦି ବଞ୍ଚିବା ତାହେଲେ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ପାଇଁ ବଞ୍ଚିବା। అలాగే చనిపోయినప్పుడు క్రీస్తు కోసం ఒకవేళ చనిపోవాల్సి వచ్చి చనిపోతే పరలోక రాజ్యములో తనతో పాటు మనకు కూడా ఒక సింహాసనం ఉండబోతుంది అక్కడ. ଯଦି ଯୀଶୁଙ୍କ ପାଇଁ ତମେ ମରିଯାଉଛ, ଯୀଶୁଙ୍କ ପାଇଁ ତମେ ହତସାକ୍ଷୀ ହେଇଯାଉଛ, ତାହେଲେ ସ୍ୱର୍ଗରେ ତମ ପାଇଁ ଗୋଟେ ସିଂହାସନ ଅଛି। యేసు ప్రభు వారు తన 12 మంది శిష్యులకి సింహాసనాలు వేశాడు అక్కడ. ପ୍ରଭୁ ଯୀଶୁ ତାଙ୍କର 12 ଜଣ ଶିଷ୍ୟଙ୍କ ପାଇଁ ସିଂହାସନ ପ୍ରସ୍ତୁତ କରିକି ରଖିଛନ୍ତି ସ୍ୱର୍ଗରେ। పౌలు ఎందుకు అంత గొప్ప పరిచర్య చేశాడో తెలుసా? ଆଉ ପାଉଲ ମହାଶୟ ଏତେ ବଡ ସେବା କାର୍ଯ୍ୟ କାହିଁକି କଲେ? పౌలు కూడా కొరడా దెబ్బలు తిన్నాడు, రాళ్ళ దెబ్బలు తిన్నాడు, వస్త్రహీనతగా ఉన్నాడు, రాత్రి పగలు వాడలో చిక్కుకున్నాడు, ఉపవాసాలు ఉన్నాడు. ఒకప్పుడు పౌలు యూదులు హీరోగా పిలిచారు. అదే పౌలు ఇప్పుడు వారి దృష్టిలో విలన్గా మారిపోయినప్పటికీ, ଗୋଟେ ସମୟ ଥିଲା ଜିଉଦ ମାନେ ପାଉଲକୁ ହିରୋ ହିରୋ ଡାକୁଥିଲେ, କିନ୍ତୁ ଆଉ ସମୟ ଆସିଲା ପାଉଲ ତାଙ୍କ ପକ୍ଷରେ ବିଲିୟନ ହେଇଗଲେ। କାରଣ ପାଉଲ ମାଡ ଖାଇଲେ, କଷ୍ଟ ପାଇଲେ, ସମୁଦ୍ରରେ ପଡିକି ରହିଲେ, ବହୁତ କଷ୍ଟ ସେ ଭୋଗ କଲେ। ఇంత జరిగినప్పటికీ కూడా పౌలు ఎందుకు ప్రయాసపడ్డాడో తెలుసా? କିନ୍ତୁ ପାଉଲ ଏତେ କଷ୍ଟ ଭୋଗ କଲେ ମଧ୍ୟ ସେ କାହିଁକି ଆହୁରି ପ୍ରଭୁଙ୍କ ପାଇଁ ପରିଶ୍ରମ କଲେ? ఆ 12 మందితో పాటు నేను కూడా ఉండాలి. ପାଉଲ ଭାବିଲେ 12 ଜଣ ଶିଷ୍ୟଙ୍କ ସହିତ ସ୍ୱର୍ଗରେ ମୋ ପାଇଁ ବି ଗୋଟେ ସିଂହାସନ ଦରକାର ମତେ। అలా బ్రతకాలి మనం. ଆମେ ପାଉଲଙ୍କ ପରି ବଞ୍ଚିବାର ଅଛି। ప్రభువా, నువ్వు నీ 12 మంది శిష్యులతో పాటు నాకు కూడా నువ్వు ఒక సింహాసనాన్ని వెయ్యాలి. ଆମେ ପ୍ରଭୁଙ୍କୁ କହିବାର ଅଛି, ପ୍ରଭୁ ମୁଁ ତମ ପାଇଁ ବଞ୍ଚିବି, 12 ଜଣଙ୍କ ପାଇଁ ଯୋଉ ସିଂହାସନ ଦେଇଛ, ମୋ ପାଇଁ ବି ଗୋଟେ ସିଂହାସନ ଦିଅ। అలాగే జీవిస్తే ప్రభు మన కోసం వేయడంటారా? ଯଦି ଠିକ ସେହିପରି ପାଉଲଙ୍କ ପରି, ଯୀଶୁଙ୍କ ପରି ଯଦି ଆମେ ଜୀବନ କାଟିବା, ତାହେଲେ ପ୍ରଭୁ କଣ ସିଂହାସନ ଦେବେନି କି? అందుకే మనం ఎప్పుడు కూడా లోక సంబంధమైన వాటి మీద కాదు, పర సంబంధమైన వాటి మీద మన దృష్టి నిలపాలి. ସେଥିପାଇଁ ଆମେ ସବୁବେଳେ ନିରନ୍ତର କଣ ଆମେ ଜଗତ ସମ୍ବନ୍ଧ ଉପରେ ମନ ରଖିବାନି, ସ୍ୱର୍ଗୀୟ ସମ୍ବନ୍ଧ ବିଷୟ ଉପରେ ଆମେ ମନଟା ରଖିବା। మనం ఈ భూమి మీద ఉన్నప్పటికీ కూడా మన ఆలోచన, మన దృష్టి ఎప్పుడు కూడా పర సంబంధమైన వాటి మీద మనం నిలపాలి. ଆମେ ପୃଥିବୀରେ ଜୀବନ ଯାପନ କରୁଛୁ, ସବୁ କାମ କରୁଛୁ, ଏହି ସମୟରେ ଆମର ଚିନ୍ତା, ଆମର ଆଲୋଚନା ସବୁ ସ୍ୱର୍ଗରେ କଣ ଅଛି, ସ୍ୱର୍ଗରେ କେମିତି ରହିବ, ସ୍ୱର୍ଗ ବିଷୟରେ ଆଲୋଚନା କରିବାର ଶକ୍ତି ଆମର ରହିବାର ଅଛି। కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు కోసం నిలబడదాం, ప్రభువు కోసం మనం జీవిద్దాం. ପ୍ରିୟ ଈଶ୍ୱରଙ୍କ ମଣ୍ଡଳୀ, ଆମେ ପ୍ରଭୁଙ୍କ ପାଇଁ ବଞ୍ଚିବା, ପ୍ରଭୁଙ୍କ ପାଇଁ ସାକ୍ଷୀ ହେବା, ପ୍ରଭୁଙ୍କ ପାଇଁ ଠିଆ ହେବା। అటువంటి కృపను దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ପ୍ରଭୁ ସମସ୍ତଙ୍କୁ ପ୍ରଭୁଙ୍କର ଅନୁଗ୍ରହ ଦିଅନ୍ତୁ। ଆମେନ୍।